జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు ఒంగోలు నగరంలోని 3వ డివిజన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నాడు. డివిజన్లోని మినీ మేనిఫెస్టో కరపత్రాలు అందజేసి తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అతి అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మతన్, 3వ డివిజన్ అధ్యక్షుడు పఠాన్ మహమ్మద్ ఖాన్, కోమటినేని పద్మావతి, షేక్ ఆరిఫా, షేక్ అభిషేక్, షేక్ కరిముల్లా, కుకిరిగడ్డ లక్ష్మి మరియు ముంతాజ్, తెలుగుదేశం పార్టీ 3వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా. గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా, ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా, స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా, కదలిరా
మళ్ళీ స్వర్ణయుగం వైపు రారా. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. దామచర్ల జనార్దన గారి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉండాలి ధైర్యం చేశా. ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ కాలనీ కట్టింది ఎవరు? ఈ బ్యాంకులకు నీరిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు.
అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జై జనార్దన. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో ఏలేలో ఏలేలో. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చేయాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా. దీని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న ఫలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు, వైను శాండులల్లో నేతలకు అంతు లేదు. మైను శాండులల్లో నేతలకు అంతులేదు. అధికార మదంతో నీ అరాచకం చేస్తున్నారు, అడుగడుగున బివి రాము నిగ్గదీసి అడుగుతుండు. చంద్రబాబు విజన్ ముందు, చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలో. మా ఇల్లు పోకుండా చూడండి. కాలువలు నీళ్లు రావు, పెన్షన్లు తీసేస్తారు, కరెంటు బిల్లు వద్దని పెన్షన్ లేవు, రేషన్ కార్డుల్లో పదిహేను రోజులు లేదు, అన్నీ చేశారు. మీకేం కావాలో అన్ని చేసుకోండి. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కా
పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చేయాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, ఈ నియంత జగన్ను జైలుకు పంపాలిరా. దీని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే పివి రాము పోరాటం చేస్తున్నాడు, యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న బలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు, మైను శాండులల్లో నేతలకు అంతు లేదు. మైను శాండులల్లో నేతలకు అంతులేదు. అధికార మదంతో నీ అరాచకం చేస్తున్నారు, అడుగడుగున పివి రాము నిగ్గదీసి అడుగుతుండు, చంద్రబాబు విజన్ ముందు, చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. రాజధాని ఊసు లేదు, అభివృద్ధి జాడలేదు, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనే లేదు, రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. చంద్రబాబు గారితోనే మన రాష్ట్రం బాగుపడు, వైసీపీని తరిమి కొట్టే వేటగాడు పివి రాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు జగన్ పైన దండయాత్ర. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు పవన్ బాబు కలిసినారు, రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. రామరాజ్య పరిపాలన ప్రజలకు అందిస్తారు. అన్నింటికి అన్ని సీట్లు గెలిపించి తీరుదాము, ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. ఈ దోపిడి వైసీపీని గద్దె నుండి దింపుదాము. అలు పెరుగని పోరాటం పివి రాము చేస్తున్నాడు, అందుకొరకే మనమంతా అన్న వెంట నడుద్దాము, జగన్ నుండి రాష్ట్రాన్ని, జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాము. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టిన
తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో మన జనార్దనన్న ప్రజలందరికీ అండా దండ అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో వస్తున్నాడురా మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మన దామచర్ల జనార్దనుడు జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో
చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రపంచనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జయరామ గారి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత బాబత్తులు ఎవరు ఉంటారని గౌరవం చేశారు. ఈ రోడ్డు లేరు, ఈ రోడ్డు లేరు, ఈ రోడ్డు లేరు, పానీగట్టు లేరు, కాంచీలకు వీడిస్తు లేరు, పంచాయతీ పానీగట్టు లేరు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు 3వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మనం చేసిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తూ, ప్రజలకి ఈరోజు ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకుంటే ప్రజల్లో పూర్తిగా అర్థమైంది ఈ 5 సంవత్సరాల్లో సైకో జగన్ రెడ్డి ప్రవర్తనా విధానం ఏ విధంగా ఉందో, ప్రజలకు ఏం చేశారో, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో అనేది కూడా ఈరోజు ప్రజల్లో పూర్తిగా ఉంది. వాళ్ళు పోగానే మహిళలే చెప్తా ఉన్నారు, అయ్యా ఈసారి వేసే తెలుగుదేశం, పోయినసారి పొరపాటు చేసామని చెప్పే పరిస్థితిలో ఈరోజు మహిళలు కానీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం ఎలక్షన్ టైంలో వస్తారు, అవినీతి డబ్బుతోటో లేకపోతే డబ్బులు మయం చేసో లేకపోతే ఇవన్నీ చేసి బెదిరింపులు చేసో ఏదో చేస్తారు. ఏ బెదిరింపు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. ఏ వాలంటీర్ వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా మీరేం భయపడాల్సిన అవసరం కూడా
ఇంకుండేది వారం 10 రోజుల లోపల మనకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ అధికారులు కూడా ఎవరు ఉల్లంఘించినా కూడా దానికి ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఒక డిఓ ఆఫీస్ నుంచి ఎవరైనా కూడా మనకు పోలింగ్ బూత్స్లో స్టాఫ్ను పెట్టాలి అంటే టీచర్స్ రెవెన్యూ వాళ్ళని పెడతారు. ఈరోజు ఒక టీచర్ని పెట్టేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు బూతుల్లో వేసుకునే విధంగా కూడా కొంత మాల్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. దానికి కూడా మేము ఎలక్షన్ కమిషన్ నోటీస్ రెడీ చేస్తున్నాం, అది కూడా పెడతాం. నిన్న లేటెస్ట్గా మళ్ళా కూడా ఏదైతే ఆర్పీలు బ్యాంకర్లు ఇవన్నీ కూడా కలిపి ఈరోజు 100 కోట్ల స్కామ్ జరిగిందో ఒంగోలులో, అది కూడా మన పట్టాలు ఏదైతే పెద్ద స్కామ్ జరిగిందో అదేవిధంగా ఈరోజు ఆర్పీల విషయాల్లో కానీ బ్యాంకులు కానీ అధికారులు కానీ అదేవిధంగా వైసీపీ ఉండే ముఖ్య నాయకులు కూడా దీంట్లో అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దానికి ఇందాక ఇవాళ మాట్లాడుతా మేయర్ కూడా మాట్లాడుతుంది 90 కోట్లు కాదు 15 కోట్లు అని చెప్పేసి. అది అర్థం చేసుకోవాలి. అంటే 90 కోట్లు తినలేదు 15 కోట్లు తిన్నామని చెప్పి ఆమె ఒప్పుకుంటా ఉంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగానికైనా కూడా పోయారు. ఒక్కదాన్ని కూడా ఉంచకుండా పూర్తిగా ఎక్కడ దొరుకుతుందో అక్కడ తింటా ఈరోజు పూర్తిగా వదిలేశారు. ఈరోజు ఎక్కడ కాలువలు తీసే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా దోమలు నిలబడడానికి ఇబ్బంది పడుతున్నారు. మేము ఆ రోజు ఫాగింగ్ మిషన్స్ 6 వెహికల్స్ పెట్టాము. రోజు మార్చి రోజు ప్రతి డివిజన్కి వచ్చేటట్టు పెట్టాము, దోమలకు ఇబ్బంది లేకుండా. కాలువలు పుడికలు తీసేవాళ్ళం, ఎప్పుడు కూడా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసేవాళ్ళం. ఆన్ టైంలో వాటర్ ఇచ్చాం, అర్ధరాత్రి పూట ఎప్పుడు ఇవ్వాలా. మేము వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి 3 రోజులకు ఒకసారి మనకి సాయంత్రం 9 గంటల లోపలే వాటర్ వచ్చేటట్టుగా దాని చర్యలు తీసుకున్నాం. ఇన్ని తీసుకున్నాం. ఎక్కడన్నా కూడా వైర్లకు కూడా చెట్లు ఉంటే దాన్ని అవి కూడా తీసుకున్నాం. దగ్గర కార్పొరేషన్లో అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకుంటా దాన్ని రివ్యూ చేస్తా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈరోజు ఎక్కడా లేవు, కాలువలు తీసే పరిస్థితి లేదు, రోడ్లు ఎక్కడన్నా కూడా గుంటలు ఉంటే దాన్ని కూర్చే పరిస్థితి లేదు, దోమల మంది కొట్టే పరిస్థితి లేదు. ఆ ఫాగింగ్ మిషన్ అని తీసుకెళ్ళి దాన్ని మెయింటైన్ కూడా చేయలేక అది కూడా పక్కన పడేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలి. ఈరోజు పెన్షన్లు ఎక్కడికి పోయినా కూడా మాకు పెన్షన్ రాలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఇందాక ఒక ఇంట్లో చూసాం, ఇద్దరు వికలాంగులకి ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి పెన్షన్ ఇవ్వట్లా. వాళ్ళు ఆటో దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పరిస్థితి కరెంటు బిల్లు మీద లేదా మోటార్ సైకిల్ ఉండే దాని మీద ఈరోజు రేషన్ కార్డులు పెన్షన్లు తీసేయటం ఎంతవరకు అని కరెక్ట్ అని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే ఉందో తెలుగుదేశం టైంలో ప్రతి ఒక్కరికి ఇచ్చాం. మేము రేషన్లు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఈయనేమాడ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రేట్లే పెన్షన్లు పెంచలా, ఏమి చేయాలా, అతను దోచుకునే పరిస్థితిలో ఉండి ఈరోజు పెన్షన్ లేకుండా ఈరోజు అన్నీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు చూసామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలకు కూడా భరోసా ఇస్తున్నాం. రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీకి వస్తే కరెంటు బిల్లులు, మీటర్ బిల్లులు, చెత్త పనులు ఇలాంటివన్నీ కూడా తీసేస్తాం, స్ట్రీమ్లైన్ చేస్తాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. అన్నీ కూడా మళ్ళా గాడిలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకుడు సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.